పురాణేతిహాసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా ఏకంగా పాన్ ఇండియా హీరోగా ఎదిగి ఫుల్ క్రేజ్ సంపాదించారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. డిసెంబర్ 6వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి 2 పాటలు విడుదలవగా సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ సాధించాయి. సుకుమార్ కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా 1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు కసిగా పనిచేస్తున్నాడు. ఈ చిత్రం కోసం కనీవిని ఎరుగని రీతిలో ఇప్పటి వరకు తెలుగు తెరపై చూడని భారీ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారని చిత్ర వర్గాల సమాచారం. మొత్తంగా అల్లు అర్జున్ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ చిత్రాన్ని బహుమతిగా ఇవ్వాలని 3 సంవత్సరాల నుండి ఈ ప్రాజెక్ట్ పై అహర్నిశలు కష్టపడుతున్నాడు సుకుమార్. ఇక బన్నీ కూడా సుకుమార్ చెప్పినట్లుగా అన్ని విధాలా సహకరిస్తూ మరోసారి జాతీయ అవార్డు సాధించేందుకు తనపై వస్తున్న విమర్శలకు ఈ సినిమా ద్వారా ఫుల్ స్టాప్ పెట్టేందుకు పూనుకున్నాడు. ఇదిలా ఉంటే బన్నీ పుష్ప 2 చిత్రం పూర్తి చేశాక తన తదుపరి ప్రాజెక్టుపై ఏది చేయాలో ఎవరితో చేయాలో ఇంకా సరైన క్లారిటీకి రాలేదు. అంటే తాను భవిష్యత్తులో చేసే సినిమాలు వరుసగా లైన్లో పెట్టుకున్నాడు. అంతేకాక పుష్ప తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్, అట్లీ, సందీప్ రెడ్డి వంగ, వేణు శ్రీరామ్ వీరి దర్శకత్వంలో సినిమాలు చేయాల్సి ఉంది. వీరందరితో సినిమా చేస్తానని గతంలో బన్నీ మాటిచ్చినట్టుగా సమాచారం. అయితే ముందుగా ఈ వరుసలో అట్లీ, త్రివిక్రమ్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అందులో ఇప్పటికే బన్నీకి అట్లీ ఒక కథ వినిపించినట్టు, ఆ కథ బన్నీకి నచ్చడంతో చేస్తానని మాట ఇచ్చాడు. కానీ అట్లీ 80 కోట్ల రెమ్యునరేషన్ అడగడంతో ఆఫర్ నచ్చక రిజెక్ట్ చేశాడని వార్తలు వైరల్ అయ్యాయి. మళ్ళీ కొన్ని రోజులకి అట్లీ అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తానని అనడంతో వీరి ప్రాజెక్టు ఓకే అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి గీతా ఆర్ట్స్, టీ సిరీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే బన్నీ త్రివిక్రమ్తో కూడా ఒక ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. ఇంతకుముందు వీరి కాంబినేషన్లో 3 చిత్రాలు రాగా 3 కూడా ఘన విజయం సాధించాయి. చివరిగా వచ్చిన అల వైకుంఠపురం 200 కోట్లకు పైగా రికార్డ్స్ కలెక్షన్ సాధించింది. మళ్ళీ ఇప్పుడు 4వ చిత్రంగా త్రివిక్రమ్ పాన్ ఇండియా లెవెల్లో మైథలాజికల్ స్టోరీని ప్లాన్ చేస్తున్నాడని, ఈ సినిమాకి బడ్జెట్ 500 కోట్లకు పైగా అవుతుందని సమాచారం. అయితే ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్లో ఫుల్ బిజీగా ఉన్నారట. ఈ వర్క్ ఏకంగా సంవత్సరం పాటు సాగుతుందని, ఇప్పటి వరకు ఎవరూ చూడని పురాణ ఇతిహాస కథని ప్రేక్షకులకు త్రివిక్రమ్ సరికొత్తగా పరిచయం చేయబోతున్నారట. ఈ దెబ్బతో త్రివిక్రమ్ కూడా పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. ఒకవేళ బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్టుకు ఓకే చెప్తే ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కాలం కల్లా సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలున్నాయి. లేకపోతే బన్నీ అట్లీకి పచ్చజెండా ఊపే అవకాశాలు లేకపోలేదు. మరి చూడాలి బన్నీ పుష్ప 2 విడుదలయ్యాక ఎవరితో సినిమా చేస్తాడనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా బన్నీ ఫ్యాన్స్ ఈ విషయం తెలుసుకోవాలంటే ఇంకొన్ని నెలలు వేచి చూడాల్సిందే.